ప్రస్తుతం మానుపగిలే ఎండలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏసీ, కూలర్ లేకుండా ఇంట్లో కూర్చోవటం కూడా కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రతిరోజు చాలా గంటలు ఏసీని ఆన్లోనే ఉంచుతున్నారు. ఇది చల్లతనాన్ని అందిస్తుంది, కానీ కరెంటు బిల్లు రాకెట్లాగా పెరగటం ప్రారంభమవుతుంది. చాలా మంది కొంత సమయం పాటు ఏసీ స్విచ్ ఆఫ్ చేయటం ద్వారా విద్యుత్ ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ పరిష్కారం కూడా పెద్దగా ఉపయోగపడేలా కనిపించటం లేదు. అయితే ఏసీని నడుపుతున్నప్పుడు కొన్ని చిట్కాలు, ట్రిక్స్ ఉపయోగిస్తే ఖచ్చితంగా విద్యుత్ని ఆదా చేసుకోవచ్చు. వాస్తవానికి ఎయిర్ కండిషనర్ అంటే ఏసీలో అనేక మోడ్లు ఇవ్వబడ్డాయి. చాలా మంది ప్రజలు ఏసీని ఉపయోగిస్తున్నారు, కానీ దాని మోడ్ను సరిగ్గా ఉపయోగించరు. దీని కారణంగా విద్యుత్ బిల్లు వేగంగా పెరుగుతుంది. ఈ రోజు మేం మీకు ఒక ప్రత్యేక మోడ్ ఏసీ గురించి సమాచారాన్ని ఇవ్వబోతున్నాం. ఇది ఆన్ చేసినప్పుడు విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గిస్తుంది. మీరు ఇంట్లో కూడా ఏసీని వాడుతున్నట్లయితే దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎయిర్ కండిషనర్లో చాలా మోడ్లు ఉన్నాయి. వీటిల్లో దాదాపు అన్ని రకాల ఏసీలలో డ్రై మోడ్, హీట్ మోడ్, స్లీప్ మోడ్, కూల్ మోడ్, ఆటో మోడ్లు ఉంటాయి. ఈ మోడ్లన్నీ వివిధ పరిస్థితులు, వాతావరణానికి అనుగుణంగా సెట్ చేయబడ్డాయి. ఈ మోడ్లను సక్రమంగా ఉపయోగిస్తే ఏసీ జీవితకాలం పెరగటంతో పాటు కరెంటు బిల్లు కూడా పెరగకుండా చూసుకోవచ్చు. మీరు కూడా ఏసీ బిల్లుతో ఇబ్బంది పడుతుంటే మీరు మీ ఏసీని ఆటో మోడ్లో ఉంచాలని అర్థం. మీరు మీ ఎయిర్ కండిషనర్ను ఆటో మోడ్లో సెట్ చేసిన వెంటనే ఏసీ డ్రై మోడ్, కూల్ మోడ్, హీట్ మోడ్ కూడా ఆన్ అవుతుందని ఈ మోడ్ మీకు తెలియజేస్తుంది. ఏసీ ఆటో మోడ్ స్వయంచాలకంగా ఉష్ణోగ్రత ప్రకారం వేగం, శీతలీకరణను నిర్వహిస్తుంది. ఏసీ ఆటో మోడ్లో ఏసీ ఫ్యాన్ ఎప్పుడూ రన్ అవుతుంది, కంప్రెసర్ ఎప్పుడూ ఆన్లో ఉంటుంది. ఈ మోడ్ గది ఉష్ణోగ్రతను నిరంతరం పర్యవేక్షిస్తుంది. తదనుగుణంగా ఏసీ సెట్టింగ్లను సర్దుబాటు చేస్తుంది. ఈ విధంగా గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎయిర్ కండిషనర్ ఆటో మోడ్ కంప్రెసర్ను ఆన్ చేస్తుంది. గది కూల్ అయినప్పుడు కంప్రెసర్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా గది గాలిలో తేమ ఉన్నప్పుడు ఏసీ ఆటో మోడ్ డీహ్యూమిడిఫికేషన్ మోడ్ను సక్రియం చేస్తుంది. ఏసీ ఆటో మోడ్ ఏసీని నిరంతరం ఆన్ చేయదు. ఇది విద్యుత్ బిల్లును ఆదా చేయటంలో చాలా సహాయపడుతుంది. ఈ మోడ్ స్ప్లిట్ విండో ఏసీలు రెండింట్లోనూ కనిపిస్తుంది.